నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అంత వేళ్ల మీద వ్యవహారం. కాల్ చేస్తే చాలు కావాల్సినవన్నీ పరుగులు పెడుతూ వస్తాయి. ట్రాఫిక్ జామ్లు అనే మాట డిక్షనరీలో చూడటమే తప్ప అసలు అది ఎలా ఉంటుందో చూడలేదు. డ్రైనేజ్ పొంగడం అనే మాట గురించి తెలియనే తెలీదు. రౌండ్ ది క్లాక్ 3 ఫేజ్ విద్యుత్ సరఫరా. ఇంటర్నెట్ లో దరఖాస్తు చేయగానే ఇంటికొచ్చి సౌకర్యాలు అందించే అధికారులు. ఎటు చూసినా కళ్లకింపుగా పచ్చదనం, పొల్యూషన్ లేని వాతావరణం. ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదూ. అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి నగరాలను కడుతున్నాయి. అమరావతి కూడా ఇదే రేంజ్లోనే ఉంటుందా? అంతా కలలా ఉంది. మోడర్న్ మయసభం చూసినట్లే ఉంది. ఆ భవనాలు, ఆ పార్కులు, ఆకాశ హార్మ్యాలు. అబ్బో, అమరావతి వైభవం వర్ణించడం కష్టమే. ఇదంతా ఎక్కడుంది అంటారా? ప్రస్తుతం గ్రాఫిక్స్ లోనే ఉంది. త్వరలోనే వాస్తవంలోకి వస్తుంది అంటోంది ఏపీ సర్కార్. సింగపూర్ సంస్థ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ చూస్తే మైండ్ పోవాల్సిందే. ఇలాంటి రాజధాని నిర్మాణం సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సౌధం ఈ శతాబ్దపు మానవ అద్భుత నిర్మాణంగా మారుతుందా? స్మార్ట్ సిటీ, డిజిటల్ సిటీ, పొల్యూషన్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ, అల్ట్రా మోడర్న్, హైటెక్ మెట్రో మెగా ప్రాజెక్ట్. ఇలా ఎన్ని రకాల విశ్లేషణలైనా రాయొచ్చు. ఇప్పుడున్నవే కాదు, కొత్తవి కూడా జతపరచవచ్చు. మానవ నిర్మిత కట్టడాల్లో అద్భుతంగా మయసభను నిర్మించిన విశ్వకర్మ కూడా కుళ్ళుకొనేలా రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ 100 ఏళ్లలోనే అద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచిపోయేలా అమరావతిని తీర్చిదిద్దుతామంటోంది ఏపీ సర్కార్. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి సిటీ లేదనుకునేలా కట్టాలనే కసితో ఉంది. అమరావతి నిర్మాణం తప్పక అద్భుతంగానే ఉండాలి. ఉంటుందా అనేటువంటిది రెండో సమస్య. ఉండడానికి చేసేటువంటి ప్లాన్స్ మాత్రం అద్భుతంగా కనబడుతున్నాయి. ఇంప్లిమెంటేషన్కి వచ్చే సమయంలో అది ఎలా ఉంటుంది, ఈ ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయినట్లేదంటే చక్కగానే అది మంచి సిటీగా, మంచి క్యాపిటల్ సిటీగా, తప్పనిసరిగా ఒక మోడర్న్ క్యాపిటల్ సిటీగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు కృష్ణానది, మరోవైపు అమరలింగేశ్వరుడి కొండ. వాస్తుపరంగా అద్భుతం, అవకాశాల పరంగా అమోఘం అనేది ప్రభుత్వంలో పెద్దల భావన. దేశమంతా ఒక్కసారైనా ఇటు చూడాల్సిందే అనే రీతిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టింది సర్కార్. సిటీ నిర్మాణం కూడా అదే రేంజ్లో ఉంటుందని చెబుతోంది. చెప్పడమే కాదు, గ్రాఫిక్స్ రూపంలో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈ సినిమా చూసి ఏపీ జనమే కాదు, దేశంలో అనేక మంది ప్రముఖులు కూడా బాలీవుడ్ హీరోయిన్ల బుగ్గలకు చేతులు ఆంచి మరీ వావ్ అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కట్టుకునే అవకాశం రావటం, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలు, అందులో సదుపాయాలు, సౌకర్యాలు, మౌలిక వస్తుల కల్పనపై అధ్యయనం చేయడంతో అమరావతిని ప్రపంచ స్థాయి కట్టడంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికోసం సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలేవీ లేకుండా, భవిష్యత్తులో రాకుండా అంచనాలు వేసి రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. అమరావతి అత్యద్భుత నగరంగా ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. దానికి ఏంటంటే ముఖ్యంగా కృష్ణానది తీర ప్రాంతంలో ఉంది. పైగా ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి నగరమైనటువంటి విజయవాడకి అతి సమీపంలో ఉంది. రెండు, అది గుంటూరు పట్టణానికి కూడా దగ్గరగా ఉంది. సో నదీ తీర ప్రాంతం అవటం, నెక్స్ట్ అక్కడ ల్యాండ్ కూడా ఫెర్టిలిటీ ఉన్న ల్యాండ్స్ అవటము, వీటి వలన దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విశాలమైన రోడ్లు, ప్రధాన రహదారుల్లో 100 అడుగుల రోడ్లు, రోడ్డు పక్కన భారీగా చెట్లు ఉండేలా గ్రీన్ జోన్, 20 సెంటీమీటర్ల వర్షం కురిసినా రోడ్లపై చుక్క నీరు నిలబడకుండా అంతా డ్రైనేజీలో కలిసిపోయేలా పక్కా ప్లానింగ్ తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను డిజైన్ చేసింది.
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో చేరుకునేలా ట్రాఫిక్ వ్యవస్థ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్, సీసీటీవీల ద్వారా మానిటరింగ్ ఉంటుందట. కృష్ణానది ఒడ్డున దారి పొడవునా పచ్చదనం పరిఢవిల్లే పార్కులు, తోటలు, సాహిత్య సంస్కృతి సంప్రదాయాలకు కేంద్రంగా, ఆధునికత సాంకేతికత మేళవింపుగా అమరావతి నిర్మాణం జరుగుతుందని చెబుతోంది ఏపీ సర్కార్. ఒక నగరం ఆర్గానిక్గా అంటే సమాజం నుంచి సహజంగా ఉన్న ఆర్థిక శక్తులు, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న సామాజిక పరిస్థితుల నుంచి ఒక నగరం పెరగాలి. కాబట్టి మీరు ఒక అడారును తీసుకుని, లేకపోతే మీరు అక్కడ ఏమీ జనం లేనటువంటి జనసంచారం లేనటువంటి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని తీసుకుని ఉన్న చెట్లు అడవులు కొట్టిపారేసి అక్కడ మీరు ఒక నగర నిర్మాణం చేయడం చెప్పనేది ఇది చాలా తుగ్లక్ ఆలోచన. ఇదిగా జరగవలసింది. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. తొలి దశలో 20 లక్షల మంది, 2050 నాటికి 50 లక్షల మందికి కొత్త రాజధానిని ఆవాసంగా మార్చాలనేది సర్కార్ ఆలోచన. కేవలం 4 పరిపాలనా భవనాలు కడితే పనైపోతుంది అని కాకుండా ప్రజల భాగస్వామ్యంతో కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలకు కేంద్రంగా, అభివృద్ధికి నమూనాగా రాజధాని నగరం తయారవుతుందంటున్నారు పాలకులు. ఏపీ క్యాపిటల్ నిర్మాణంలో ప్రతి అడుగు పక్కా ప్రణాళికతోనే ఉన్నా అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలు కంట్లో నలుసుల్లా మారుతున్నాయి. అమరావతి నిర్మాణం ఉద్యోగుల నివాసానికి, అట్లాగే వివిధ సంస్థలు అక్కడ నెలకొల్పుకోవడానికి, అట్లాగే పర్యాటక అభివృద్ధికి, సో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని ఇదొక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక ప్రకారమే 33,000 ఎకరాలు సేకరించి భూ సమీకరణ చేసి పూలింగ్ చేసి ప్రజలకి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రైతాంగం అభివృద్ధి చెందడానికి, అట్లాగే అక్కడ వివిధ సంస్థలు అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రభుత్వేతర సంస్థలకి అవసరమైనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది అమరావతి అద్భుతమైనటువంటి నగరంగా రావడానికి మంచి అవకాశం ఉంది. అమరావతి చుట్టుపక్కల ఉన్న అవకాశాలను అనుకూలంగా మార్చుకొని దీన్నొక పర్యాటక కేంద్రంగా ప్రపంచాన్ని ఆకర్షించేలా డిజైన్లు సిద్ధం చేశారు. నగరంలో ఫ్లైఓవర్లు, చుట్టూ 180 కిలోమీటర్ల రింగ్ రోడ్, నగరం చుట్టూ ఉన్న 8 క్లస్టర్లను కలుపుతూ మౌలిక వస్తుల్ని ఏర్పాటు చేసేలా మాస్టర్ ప్లాన్ లో వర్కౌట్ చేశారు. కానీ కాగితాల్లో చూపించిన దానికి, ఆచరణలో కనిపించేదానికి ఎక్కడా పొంతనలేని దేశం మనది. అమరావతిని ప్రభుత్వం చెబుతున్నట్లు తీర్చిదిద్దటం అసాధ్యం కాకున్నా అంత తేలికైన వ్యవహారం మాత్రం కాదు. నిధుల సేకరణ అన్నింటికీ మించిన పెద్ద సవాల్. ఏమాత్రం సహకరించని ప్రతిపక్షం, అంతగా జాలి చూపని కేంద్రంతో ఇలాంటి నిర్మాణాన్ని పూర్తి చేయటం కత్తిమీద సాములాంటిదే. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.